ఏం రోయ్ శ్రీను, చాలా రోజుల నుంచి బడికి రావట్లేదు. ఇంకా మీళ్ళు ఎత్తుక్కుంటూ నేనే వచ్చాను మీ ఇంటికి. సరే మీ ఇంటికి వెళ్దాం పదా. సార్ మా నాన్నమ్మ చనిపోయింది సార్, అందుకే బడికి రావట్లేదు సార్. ముందు మీ ఇంటికి పదాం పదరా. మీ ఇంట్లో వాళ్ళని అడుగుతాను అసలు ఏమైందో నిజంగా. సార్ మా ఇల్లు ఇక్కడ నుంచి చాలా దూరం సార్, మనం వెళ్ళాం సార్. ఇక్కడ నుంచి ఆటోలు వెళ్ళాలి సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్. డబ్బులు నేను పెడతానులే పదరా. నువ్వు స్కూల్కి రావట్లేదు. రోజు మాకు పై ఆఫీసర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి, అందరి పిల్లల్ని బడికి తీసుకురండి. మీరేమో బడికి రాకుండా ఇలా ఊర్లో తిరుగుతుంటారు. ఏంద్రా, నేను ఎంత చెప్పినా కూడా అనుకున్నా, నన్ను ఇంటికి కూడా తీసుకుపోతాను చెప్తున్నాడు. ఈ రోజు నా పైన అయిపోయింది అబ్బా, తట్టేస్తాను నన్ను ఇంట్లో. సార్ రండి సార్, మా నాన్న నన్ను ఇంట్లో కోసం టీవీ చూస్తున్నాడు, మేము పరిచయం చేస్తాను. నమస్తే అండి, మీరు శ్రీను వాళ్ళ నాన్నగారేనా? అవునండి, సీను వాళ్ళ నాన్నే. ఏమండి మీ వాడు మీ అద్దాలు లేదా కార్ల అద్దాలైనా పగల కొట్టాడా క్రికెట్ ఆడితే చెప్పండి. నన్ను ఏంది నన్ను నువ్వు ఆయన మా సార్ నన్ను చూసి మాట్లాడా. నేను మీ శ్రీను వాళ్ళ సార్ నండి. మీ వాడు చాలా రోజుల నుంచి బడికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు కనుక్కుందాం వచ్చానండి. సార్ మా ఊరు రోజు మా ఇంట్లో బడికని చెప్పి వస్తున్నారు సార్, బ్యాగ్ ఎత్తుకొని. బడికి ఆటది మీరు చెప్తే ఏం సార్ మీరు చెప్తున్నారు. అబ్బా ఈ రోజు నా పని అయిపోయింది అబ్బాయ్యా, నేను అసలు అనుకోలేదా నన్ను దట్టేస్తే ఈ రోజు మా నాన్న మా సార్ కలిసా. మా వాడేమో రోజు బడికి వస్తున్నాను, నేను అవి చేస్తున్నాను ఈ చేస్తున్నాను, స్కూల్ నన్ను మెచ్చుకుంటున్నారు, మా సార్తో గేమ్స్ ఆడితే అన్ని మాటలు చెప్తున్నాడు. ఏం సార్ మీరు చెప్తున్నారా. ఓయో నువ్వేదయ్యా నువ్వా? మేము అదే కదా పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టేదే. నువ్వు రాకుండా ఇంట్లో కూర్చుంటే అట్టయ్యా. మీ వాడు రోజు బడికి వస్తాను చెప్పి బడికి రావట్లేదు కూడా. మీ వాడికి అటెండెన్స్ లేదా? డబ్బులు పడవా? ఏమరా ఆయన చెప్తున్నాడా, నువ్వేం బడికి పోతున్నా చెప్తుంటే రోజు బడికి పోతుంటే మీ అమ్మ నాయన నేను చెప్తాను పని.